అందరికీ తెలిసినట్టు ఇదొక పెద్ద మిత్ లాగా అయిపోయింది. అంటే ఎందుకు ఫండెడ్ అకౌంట్స్‌లో ఎళ్లి ట్రేడ్ చేస్తున్నారు? స్టాక్ మార్కెట్‌లో ఎందుకు ట్రేడ్ చేయడం లేదు? ఫండెడ్ అకౌంట్స్ అనేది ఒక స్కామ్ అది ఇది అని చాలామంది అనుకుంటున్నారు. మనకి ఏదైతే అర్థం కాదో యాక్చువల్‌గా అది స్కామ్, ఫేక్ అని చెప్పి పోర్ట్రే చేసేయడం చాలా ఈజీ. కానీ అది నిజమా కాదా రీసెర్చ్ చేయడం బద్ధకం మనోళ్ళకి. స్టాక్ మార్కెట్‌లో వచ్చేసి మన ఓన్ డబ్బులు తీసుకెళ్ళాలి. అంటే ఐ మీన్ మన ఓన్ క్యాపిటల్. అది ఒక్కొక్కరి ఇండివిడ్యువల్ పర్సన్స్ వాళ్ళ కెపాసిటీ బేస్ చేసుకొని వాళ్ళు మనీ తీసుకెళ్తారు. ఫర్ ఇన్‌స్టెన్స్ ఒక పర్సన్ 10,000 పెట్టగలుగుతాడు. ఇంకో పర్సన్ వచ్చేసి 10,00,000 పెట్టగలుగుతాడు. ఇంకో పర్సన్ ₹1,00,00,000 కూడా పెట్టగలుగుతాడు. ఎందుకంటే మన ఓన్ క్యాపిటల్ తీసుకెళ్ళేటప్పుడు మనం ప్రశాంతంగా ఉండమంటే ఎలా ఉంటాం? నేనైనా ఉండలేను. ఆబ్వియస్‌గా. రీజన్ ఏంటంటే ప్రెషర్ ఉంటది. ఆ డబ్బులు పోతే మళ్ళీ నేను ఎలా డబ్బులు తీసుకురావాలనే ఒక ప్రెషర్ బిల్డ్ అవుతది. సో, దానికి ఒక సొల్యూషన్ ఏంటంటే ఫండెడ్ అకౌంట్స్. ఎవడన్నా వచ్చి నీకు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటే ప్రశాంతంగా ఆ డబ్బులతోనే ట్రేడ్ చేస్తావు తప్ప, నీ ఓన్ డబ్బులు ఎందుకు తీసుకెళ్ళి చేస్తావు? నీకు ఆల్రెడీ ఫండింగ్ ఇస్తున్నారు ఒకరు. ఇప్పుడు ఫండెడ్ అకౌంట్స్‌లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి ఫ్యూచర్స్. ఇంకోటొచ్చేసి ఎఫ్ఎక్స్. ఈ టైమ్ లైన్ లోపల ఇంత పర్సెంటేజ్ చేయాలి. ఆ 5% నువ్వు చేసి ప్రాఫిటబుల్ చేసేస్తే నీకు అకౌంట్ చేతికొస్తది. ఎఫ్ఎక్స్‌కేంటంటే 2 స్టేజెస్‌గా ఉంటాయి. ఫస్ట్ ఫేజ్‌లో 8% అండ్ సెకండ్ ఫేజ్‌లో 5% ఉంటది. ఓవరాల్‌గా ఒక 13% ప్రాఫిట్ చేయాలనుకోండి. సో, బేస్డ్ ఆన్ దట్ నువ్వు దాని టార్గెట్ తీయగలిగావనుకో, తర్వాత నీకు ఫండింగ్ ప్రొవైడ్ చేస్తారు యాస్ యూజువల్. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్‌తో కుక్ చేద్దాం. అంటిల్ దెన్ బీ సేఫ్. I don't understand what's playing on my mind lately. Exploding